మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలకు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్యవైశ్య కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తానే మీరే ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ని ఆనాటి ప్రభుత్వంలో నేనే ఏర్పాటు చేశాం. విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. నేను ఒక మాట ఇచ్చాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పాం, చేసి చూపించాం. పశ్చిమ గోదావరి వాసవి అమ్మ పుట్టిన ప్రాంతం పెనుగొండ. ఆ ఊరిని వాసవి పెనుగొండగా మారుస్తామని వాసవి పెనుగొండగా మార్చాం. మీ సెంటిమెంట్ని గౌరవించాం. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జేజేఎం ప్రతి ఒక్కరికి ఇంటికింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, నీళ్లు తాగేటప్పుడు అమరజీవిని గుర్తు చేసుకొని ఆ మహనీయుడి వల్ల ఈరోజు కొళ్ళాయి ద్వారా మేము నీళ్లు తాగుతున్నామని గుర్తు తెచ్చే విధంగా శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకొక పక్క మొన్నే ఒక రిక్వెస్ట్ చేశారు. ఆర్యవైశ్యుల్లో వివిధ నేములు పెట్టి కొంత ఇబ్బంది, కోమటి, గుప్తా, వైశ్య, శెట్టి అని ఉన్నాయి. అందరిని కలిపి ఒకే పేరుతో పిలిస్తే బాగుంటుంది. ఆర్యవైశ్య అని అడిగారు. తొందరలోనే ఆర్యవైశ్య పేరుతో అందరినీ ఒకే కేటగిరీ కింద తీసుకొస్తాం. జీవో కూడా ఇష్యూ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా సుపరిపాలన సాగిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, మా ఆలోచన ఒకటి, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆదాయాన్ని కూడా సంపాదించే పరిస్థితి రావాలి, అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అలాంటి చేయగలిగినప్పుడు, అందరికీ న్యాయం చేయగలిగినప్పుడు పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు మనం అర్పించినట్టు అవుతుంది. దానికోసం మేము పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అయినప్పటికీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సమర్థవంతంగా ఇబ్బందులు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఓసారి ఇది మన చేతుల్లో లేదు. ప్రపంచం మొత్తం మీరు చూస్తే మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ సప్లై చైన్ అంతా కూడా డిస్టర్బ్ అయింది. దీనివల్ల వంట గ్యాస్ కానీ, అదే మరి మనం పండించే పంటలు కానీ, చేసే ఉత్పత్తులు కానీ అంతర్జాతీయ మార్కెట్లోకి అమ్మలేకపోతున్నాం. ఇలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో యుద్ధం తర్వాత కూడా దీని పరిణామాలు ఉంటాయి. అయితే నేను రాష్ట్రంలో ఉండే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఆయన బలిదానమే, ఆయన యొక్క ఆత్మార్పణే ఈరోజు మనమందరం కూడా తెలుగు మాట్లాడేవాళ్ళం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అదే సమయంలో మనలో కూడా ఒక ఆలోచన రావాలి.
మనం చేసే ప్రతి ఒక్క పని కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధాలు జరిగినప్పుడు, అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే నష్టపోతాం. అదే సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోతాం. మన చేతల్లో ఉండే నిర్ణయాలన్నీ మనం తీసుకుందాం. మేము ప్రభుత్వం కూడా సమీక్షలు చేస్తాం, ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం. ఈరోజు అవన్నీ చేస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సమిష్టిగా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయి మనం పనిచేయగలిగితే రాబోయే రోజుల్లో దీనికి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనమందరం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి మహనీయులందరూ ఎన్నో త్యాగాలు చేశారు. దేనికోసం త్యాగాలు చేశారని మనం ఆలోచిస్తే జాతి కోసం త్యాగాలు చేశారు. మనమందరం ఆలోచించాల్సింది, అలాంటి త్యాగాలు నిరంతరం ముందుకు పోవాలంటే జాతి కూడా గుర్తుపెట్టుకొని ఏ సమయంలో ఏ విధంగా యాక్ట్ చేయాలనో ఆ విధంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, నాకెప్పుడు గుర్తుంటుంది అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం మనకు వచ్చింది. మొన్నటి వరకు ఒకసారి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు తెలుగు వారికి గుర్తింపు లేదు. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నాం, మనమందరం గట్టిగా పనిచేద్దాం. సమస్యలు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండేవి ఉంటాయి, కొన్ని బయట యొక్క పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. బయట ప్రభావమే ఈరోజు యుద్ధం కానీ దీని పరిణామాలు. ఇలాంటివి వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అందుకే నేను పిలిపిస్తున్నా, నా ఆలోచన ఒకటే, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అదే మరిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, వికసిత్ భారత్ 2047 భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది ప్రధానమంత్రి యొక్క ఆలోచన. మా ఆలోచన భారతదేశాన్ని మొదటిగా స్థానం నిలబెడుతూనే తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఉండాలనేది మా ఆకాంక్ష. అప్పుడే మనం పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆయన యొక్క వారసత్వానికి సార్థకత వస్తుంది. దీనికి మీరందరూ కూడా కృషి చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి ఒక హిస్టారికల్ సంఘటనలో మనం అందరం భాగస్వాములు కావడం ఇది ఒక చరిత్ర. ఆయన చనిపోయినప్పుడు నేను 2 సంవత్సరాలు ఉన్నా, అప్పుడే పుట్టా. పవన్ కళ్యాణ్ గారు అప్పటికి పుట్టుండరు, కానీ చాలామంది వేదిక పైన పుట్టుండరు. కానీ ఈరోజు ఆయన విగ్రహం పెట్టడంలో, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో మనందరం భాగస్వాములయ్యాం. ఇది మన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి, అమరజీవి అంటే జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్.